లేకుండా సవ్యంగా నడిపేవాడు ఎవడో అతడు వక్రతుండు అనమాట. వక్రములను నశింపజేయేవాడు వక్రతుండు. చూసారా, ఒక్క నామంలో రూపానికి సంబంధించిన అర్థం ఒకటి, తత్వానికి సంబంధించిన అర్థం ఒకటి ఉంది. భగవంతుడి నామాలన్నీ కూడా ఈ రెండు విధములైన అర్థాలని చెప్తూ ఉంటాయి. తాత్వికమైన అర్థం, లీలాపరమైన అర్థం రెండూ చెప్తాయి. అంటే తత్వమే లీలను చూపించింది, లీల ద్వారా తత్వం తెలుసుకోవాలి అని అర్థం అన్నమాట. ఈ విధంగా వక్రతుండ స్వరూపాన్ని చెప్పుకున్నాం. ఇది చెప్తున్నప్పుడు వినడానికి బాగానే ఉంది, కానీ అనేక సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అయ్యా, ఎప్పుడో బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించేటప్పుడే గణపతి వచ్చాడని చెప్పారు కదా, మరి పార్వతీ పరమేశ్వరుడు కుమారుడుగా గణపతి చెప్పబడ్డాడు, ఏమిటి విశేషం అని అంటే దానిలో కూడా చాలా సంకేతం ఉంది. దేవతలందరూ ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపాలు. ఆ పరబ్రహ్మే శివుడు, ఆ పరబ్రహ్మే పార్వతీ స్వరూపం. ఒకే పరతత్వం ప్రపంచానికి దాంపత్య భావం చూపించడానికి, ప్రపంచ జననీ జనక భావం చూపించడానికి పార్వతీ పరమేశ్వరుడిగా ఆవిర్భవించారు. మళ్ళీ ఆ పరబ్రహ్మయే గణపతిగా వాళ్ళ కుమారుడిగా అవతరించాడు మళ్ళీ. అది విశేషం. ఇలా గణపతి అనేక మార్లు అవతరించాడు. ఒక్క స్కాంద పురాణంలో కాశీఖండంలోనే 56 గణపతులను చెప్పారు. కాశీక్షేత్రం